నమస్తే అండి, నా పేరు మమత. ఇక్కడ మేము సొంత ఇల్లు కట్టుకొని 18 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నాకు గార్డెన్ అనేది ఇంట్రెస్ట్ ఉండే. మేము ఉండే ఏరియా ఏంటంటే ఉప్పల్ దగ్గర మేడిపల్లి. నేను కొన్ని చిన్నగా కింద పెట్టుకుని దాని తర్వాత మనం రూప్ గార్డెన్ ఎందుకు చేసుకోరాదు, మన పంట మనమే పండించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను రూప్ గార్డెన్ స్టార్ట్ చేసుకున్నానండి. ప్రతి ఒక్కరూ కంపోస్ట్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అవుతుంటాయి. అందరికీ కంపోస్టింగ్ అనేది అసలు ఈజీగా ఉండదు. చాలా డౌట్లు వస్తుంటాయి చేసుకునేటప్పుడు, అది పురుగులు వస్తున్నాయని అవి ఇవి చాలా డౌట్లు ఉంటాయి. అవన్నిటికీ ఇప్పుడు క్లారిటీ ఇస్తాను నేను. ఇలాంటి టబ్ ఏదైనా తీసుకోండి, మీరు చెట్టు పెట్టుకునేది తీసుకొని దానికి హోల్ పెట్టేసుకొని ఇలా ఒక టైల్ ముక్క వేసుకోండి. ఇంకా టైల్ ముక్క కన్నా నేనేం చెప్తా అంటే, మనము దీపాలు పెడతాం కదా, దీపావళికి దీపం కుందులు అది పెట్టుకోండి. ఇప్పుడు నా దగ్గర అది లేదు. ఇది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం మట్టి తీసేటప్పుడు ఎల్లు కోసుకుపోతుంటాయి. ఇది ఎందుకు పెట్టుకోవాలి టైల్ ముక్క అని చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనం మట్టి వేస్తాం కదా, మట్టి అనేది మనకు ఆ హోల్కి అనేది జామ్ అయిపోయినప్పుడు వాటర్ అనేది ఆగిపోతుంది. అలా వాటర్ మాత్రమే వెళ్ళాలన్నమాట, మట్టి అనేది హోల్ కాడికి వెళ్ళకూడదు. అందుకని చెప్పేసి మనం ఇలా పెంకు పెట్టుకోవాలి. చాలామందికి డౌట్ వస్తుంది అసలు పెంకు అవసరమా అని, కానీ చాలా అవసరం అండి. మనము మట్టి పోయి జామ్ అయిందనుకోండి, మట్టి అనేది నీళ్ళను ఇడిచిపెట్టదు. ఆ మట్టి లేకుండా కొంచెం సైడ్కు ఉన్నదంటే ఖచ్చితంగా వాటర్ మాత్రమే బయటికి వెళ్ళిపోతాయి. అందుకని ఇలా పెట్టుకోవాలి మనం. దాని తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, మట్టి, కోకోపీట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కిచెన్ వేస్ట్లా కంపల్సరీగా మట్టి కోకోపీట్ కలిపిన మిశ్రమమే వేయాలండి. అది ఎందుకు వేయాలంటే, ఇప్పుడు మామూలుగా మనం కిచెన్ వేస్ట్లా అన్ని తొక్కలు అన్ని తోళ్ళు అన్నీ ఉంటాయి కదా, మనం ఇలా చూడండి అంత కిచెన్ వేస్ట్ ఇలా మొత్తం జమ చేసుకొని మనం వేసుకోవాలి. దీంట్లో ఎలాంటి ఫుడ్ ఎలాంటిదైనా వేయండి, ఓన్లీ కూరగాయ వేస్ట్ అలాంటివి ఇట్లా గుడ్డు పొషకలు అలాంటివే వేయండి, కానీ ఉడికించిన పదార్థాలు మాత్రం వేయకండి. గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉడికించిన పదార్థాలు వేస్తే అసలుకి మీకు కంపోస్ట్ అనేది దాంట్లో పురుగులు వాసన అవన్నీ వస్తాయి, మీకు అది చేసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అందుకని అది వేయకండి. సీనియర్ అయినాక ఏదైనా వేయొచ్చు. చాలామంది కంపోస్ట్ చేసేటప్పుడు అందరు అంటుంటారు కింద మట్టి వేయండి, తర్వాత కూరగాయలు వేస్ట్ చేయండి, తర్వాత మట్టి వేయండి అని. అలా వేసినా కూడా నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అలా మిస్టేక్ చేసిన. నాకేమైందంటే ఆల్రెడీ ఉన్న కూరగాయ తొక్కలు అనేటివి మనకు మంచిగానే కంపోస్ట్ కాకపోయినా, కానీ ఏంటంటే నల్లగా బ్లాక్గా అయితే అయిపోయినాయి. కానీ దాంట్లో ఇట్లా అంటే 3 months 4 months అయినా సరే దాని లోపల మాత్రం కంపోస్ట్ అనేది నీట్గా అవ్వట్లేదు. కాకపోయేసరికి నేను ఏమైంది, పైన చెట్టు పెట్టేసినాం అనుకోండి, కొద్ది దూరం మనకేంటంటే ఈ కంపోస్ట్ ఉన్నంత వరకు కొద్ది దూరం వేరు మంచిగానే వెళ్తుంది, దాని తర్వాత వెళ్ళట్లేదు. దీంట్లో ఎప్పుడు పెట్టినా నాకు చెట్టు ఎదగట్లేదు అని చెప్పేసి నేను చాలా మటుకు చాలా చూశాను. నాకు తర్వాత అనిపించింది, తర్వాత ఏంది మొత్తం తీసి మళ్ళీ మట్టి నింపుదామంటే ఎంత గట్టిగా ఉందంటే మట్టి అవి వాళ్ళు వేసినందుకు అసలు గడ్డపారతో దొవ్వాల్సిన అవసరం వచ్చింది నాకు కుండీలలోనే. అంత గట్టిగా అయితే వేరేలా వెళ్తుంది. అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ సారి ఏం చేశానంటే మట్టి కోకోపీట్ రెండు, ఒక వంతు మట్టి ఒక వంతు కోకోపీట్ ఇలా రెండు కలిపి మంచి ఇలా లూజ్ చేసుకున్న మట్టిని వేశాను. వేస్తే అప్పుడు చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే చెట్లు, అలా సక్సెస్ అయిపోయాను నేను. అందుకనే మీ అందరికీ చెప్తున్నాను, రకరకాల మెథడ్స్లలో పోయి మనం ప్రాబ్లమ్స్ అయ్యి మనకు విసుగొచ్చేసింది అనుకోండి, ఒక్కసారి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అలా వెళ్ళకుండా మనం ఇది ఈజీ మెథడ్, ఇది ఇలా చేసి చూడండి, సక్సెస్ అవుతారు, ఇంట్రెస్ట్ వస్తుంది. దీంట్లో మంచిగా ఇది చేసుకోండి. ఇలా బిన్ను అంతా రెడీ అయ్యే వరకు పైన మంచిగా కొంచెం 2-3 ఇంచులంత మట్టి కలిపేసి దీన్ని 20 days పక్కకు పెట్టారంటే నెక్స్ట్ మీరు దీంట్లో బీరకాయ పెట్టుకోవచ్చు, సొరకాయ పెట్టుకోవచ్చు, ఏదైనా ఒక తీగ జాతి పెట్టుకోవచ్చు, లేదంటే 2 టమాటా మొక్కలు పెట్టుకోవచ్చు, ఎలాంటి కూరగాయ మొక్కలైనా పెట్టుకోవచ్చు. మనం దీంట్లో పండ్ల మొక్కలకి ఇది పనికిరాదు కొంచెం వరకు, ఎందుకంటే మనకి చిన్న టబ్బులనే చేస్తున్నాం. పెద్ద డ్రమ్ములో చేసామనుకోండి దానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఓన్లీ కూరగాయల వరకు కిచెన్ వేస్ట్ని వాడుకోండి, చాలా మంచి గ్రోత్ కూడా ఉంటుంది. మనం దీంట్లో మంచిగా కోడిగుడ్డు పెంకులు అవన్నీ వేస్తాం కాబట్టి కాల్షియం అనేటివి కూడా మనకు చాలా వరకు దీంట్లోనే దీనికి సమకూరుతాయి, కాబట్టి అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మట్టి ఎలా వేయాలో చూపిస్తాను. ఇది ఆల్రెడీ నేను కోకోపీట్ మట్టి 2 కలిపి పెట్టుకున్నాను. దీంట్లో మనకు ఒక 4 ఇంచుల వరకు పెట్టాలి. చాలామందికి లిక్విడ్ ఊరుతుంది అని అంటారు కదా. లిక్విడ్ ఎందుకు ఊరుతుందంటే మనం ఇలాగా కింద 4 ఇంచుల మట్టి వేయలేదనుకోండి, అప్పుడు లిక్విడ్ అనేది కిందికి వెళ్తుంది. ఎప్పుడైనా కూడా ఒక 4 ఇంచుల వరకు కింద మట్టి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక లేయరు కిచెన్ వేస్ట్ వేయాలి. మళ్ళీ దానిపైన 2 ఇంచుల
ఈ మట్టి లేయర్ వేసుకోవాలి, 1 ఇంచు కిచెన్ వేస్ట్ వేసుకోవాలి. అలాగనే పద్ధతి వేసుకుంటే ఏంటంటే 2 ఇంచుల కింద ఈ మట్టి ఉంటుంది కదా, పైన 1 ఇంచు మట్టి కిచెన్ వేస్ట్తోని పైన సైడు ఇక్కడ గుంజుకుంటుంది వాటర్, పై సైడ్ గుంజుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏముందండి, లిక్విడ్ ఎలా బయటికి వస్తుంది, లిక్విడ్ బయటికి రాదు, స్మెల్ కూడా బయటికి రాదు మనకు. అలా చేసుకుంటే చాలా మంచి సక్సెస్గా మీ రెడీ అయిపోతుంది. పురుగులు అనేటివి రావు మనకి. ఎక్కువ తడి ఎక్కువ అయినాయి అనుకోండి పురుగులు అనేటివి వస్తాయన్నమాట. అందుకే తడి పొడి అనేటివి 2 సమపాలల్లో ఉంటే, మీరు ఒకవేళ ఎండు ఆకులు ఉన్నాయనుకోండి అవి కూడా వేసుకోండి. అవి వేసుకున్నా సరే మట్టి మాత్రం ఇదే కలపాలండి. కలిపితే మన కిచెన్ వేస్ట్ చాలా మంచి కంపోస్ట్ రెడీ అయిపోతుంది. ఇలా 4 ఇంచులు వేసుకోవాలి. ఇంకా కిచెన్ వేస్ట్ వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే తొందరగా కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో చాయపత్తి వేసుకోవచ్చు. చాయపత్తి కుకింగే కదా అని అనుకోవచ్చు మీరు, కానీ ఓన్లీ రైస్ కూరగాయలతో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది చాయపత్తి మనకు తొందరగా డ్రై అయిపోతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. ఇంతే. ఇలా మనము బిన్ను మొత్తం నిండే వరకు ఇదే పద్ధతిగా వేసుకోవాలి. వేసుకొని ఇది మంచిగా మొత్తం నిండిపోయిన తర్వాత 20 days కొంచెం అలా పక్కకు ఉంచేసుకోవాలి. మీకు అందరికీ డౌట్ రావచ్చు, దీంట్లో రోజు వాటర్ పోయాలా అంటే చెప్పేసి. అవసరం లేదండి. ఇప్పుడు వర్షాకాలము, వాటర్ ఎక్కువైనా న్యూట్రియంట్స్ పోతాయేమో అని కూడా మీరు అనుకోవచ్చు. మనం కింద ఏం చేయాలి, ఇప్పుడు స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ పైన పెట్టుకోవాలి దీన్ని. దాని కింద ఒక జగ్గు పెట్టుకుంటే ఒకవేళ వాటరు అలా వర్షం పడ్డప్పుడు నీళ్ళు దాంట్లో వచ్చినా కూడా ఇలా మనం తీసి మనం చెట్లకు యూజ్ చేసుకోవచ్చు ఆ వాటర్ని. నిజానికంటే వాటర్ ఏమి రావు వర్షం పడితే తప్ప. మనం వేసుకున్న మట్టి ఉంది కదా, అది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కోకోపీట్ ఉంటుంది కదా, అది వాటర్ని ఎప్పటికప్పుడు గుంజుకుంటుంది. అందుకనే వాటర్ బయటికి రాదు, స్మెల్ కూడా రాదు. మొత్తం రెడీ అయినాక కూడా ఒక 2-3 ఇంచుల వరకు మనం మట్టి వేసినట్లయితే మట్టిలో నుంచి ఎలాంటి స్మెల్ అనేది బయటికే రాదండి. ఇలా ఈజీగా కంపోస్ట్ చేసుకోండి, ఈజీగా చెట్లు పెంచుకోండి, హాయిగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.